ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఫైండర్ యూట్యూబ్ ఛానల్. సచివాలయంలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఇంటర్ మెమో మీ దగ్గర ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జీతం కూడా 35,810 రూపాయల జీతం అయితే పే చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ముందుగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేసుకుంటే మీకు యూజ్ ఏమిటి అంటే, నేను పెట్టే జాబ్ అప్డేట్స్ డైలీ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ముందుగా నేను మీకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్తాను. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఆల్రెడీ జనవరి 22 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సో దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి February 10, 2025. సో అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ హార్డ్ కాపీస్ అంటే మీరు వన్స్ ఒకసారి ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత హార్డ్ కాపీస్ అవుతుంటాయో అవన్నీ కూడా సో మీరు February 17, 2025 సాయంత్రం 5:30 లోపు వాళ్ళకైతే రీచ్ అవ్వాలని కూడా సో క్లియర్గా రాయడం నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో గైస్, ఈ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్ నుంచి. మీరు అందరూ అడగచ్చు, మరి ఇది డెహ్రాడూన్ వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ కదా, మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని. సో ఫ్రెండ్స్, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ నుంచి ఈ అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి సో తెలుగు రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ అప్లికేషన్కి అయితే మీరు ఈ జాబ్లోకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పోస్టుల గురించి మనం చూసినట్లయితే, సో ఫస్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసరికి మనకు JSA1 అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీలో మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్ సంబంధించి 4 వేకెన్సీస్, SCకి 1 వేకెన్సీ. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి 3 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 5 వేకెన్సీ ఉన్నాయి. ఈ 5 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో మాత్రమే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ చూసినట్లయితే మనకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయలు అయితే మీకు శాలరీ పే చేస్తారు. మీకు అప్రాక్సిమేట్గా పర్ మంత్ 35,000 రూపీస్, 35,180 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే పర్ మంత్ పే చేస్తారు. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఎవరైతే క్వాలిఫికేషన్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానితో పాటుగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 WPM ఇన్ ఇంగ్లీష్, అదేవిధంగా 30 WPM ఇన్ హిందీ అయితే ఉండాలి. సో మినిమం ఏజ్ లిమిట్ చూసినట్టయితే 28 ఇయర్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా జాబ్ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్లో, స్టోర్స్లో, పర్చేజ్లో, ఫినాన్స్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలు అయితే అప్లై చేసుకోవచ్చు. సో సెకండ్ జాబ్ పోస్ట్ కోడ్ చూసినట్టయితే STN అంటే జూనియర్ స్టినోగ్రాఫర్. దానికి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీసే. దీంట్లో శాలరీ చూసినట్లయితే 25,500 నుంచి 81,100 రూపాయల శాలరీ అయితే పే చేస్తారు. సో మీకు మొత్తం అన్ని కలుపుకొని పర్ మంత్ 46,050 రూపీస్ అయితే మీకు పర్ మంత్ అయితే శాలరీ పే చేస్తారు. సో ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించినటువంటి మినిమం అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మీకు ఎంత ఉండాలి, 27 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, దీంట్లో మీరు సెక్రటేరియట్, స్టినోగ్రాఫర్, టైపింగ్ అసిస్టెంట్ బిసైడ్స్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్టయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మనకు స్టీనోగ్రాఫర్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి మీకు 10 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో టైపింగ్ చేయాలి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాలి. హిందీ టైపింగ్ ఉంటుంది 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాలి. సో ఫాలోడ్ బై రిటర్న్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్కి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు OMR బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇంగ్లీష్లో అదేవిధంగా హిందీలో అయితే క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసరికి మీకు 12th బేసిస్ మీద ఇస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. 2 hours 30 minutes అయితే టైం డ్యూరేషన్ ఇస్తారు. సో పార్ట్ 1కి సంబంధించి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అది 100 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్. నెగిటివ్ మార్క్స్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవని కూడా ఈ నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో పార్ట్ 2కి సంబంధించి మొత్తం 1 hour ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మార్క్స్ డ్యూరేషన్. అదేవిధంగా 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అయితే డిడక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం 150 మార్క్స్ ఉంటుంది, 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో సిలబస్ కూడా వాళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టీరియోగ్రాఫర్కి సంబంధించి సో మొత్తం ఇంగ్లీష్లో 50 minutes ట్రాన్స్క్రిప్ట్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 50 minutes ఉంటుంది. టైం డ్యూరేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ 70 minutes. ఓకేనా. హిందీకి సంబంధించి 65 ఉంటుంది. ట్రాన్స్క్రైబ్
టైం డ్యూరేషన్, అదేవిధంగా టైం డ్యూరేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ సంబంధించి 90 minutes. ఓకే. సో రిటర్న్ టెస్ట్ సంబంధించి, సో అంటే ఇది స్టీనోగ్రాఫర్ సంబంధించి రిటర్న్ టెస్ట్ చూస్తే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్లో హిందీ ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో మీకు ఉన్న సిలబస్ ప్రకారం ఇస్తారు. సో 200 marks ఉంటుంది, క్వశ్చన్స్ ఇస్తారు, 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా సో మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది 1 paper ఉంటుంది, 3 partsగా డివైడ్ చేస్తారు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద, జనరల్ అవేర్నెస్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 50 questions, 50 marks ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ వచ్చేసరికి 1/4. జనరల్ అవేర్నెస్ మీద 50 questions, 50 marks, 1/4 is a నెగిటివ్ మార్క్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా కాంప్రహెన్సివ్ మీద 100 questions, 100 marks ఉంటుంది. 0.25 marks అనేది నెగిటివ్ మార్క్గా డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది SC ST వరకు అయితే 5 years, OBC నాన్ క్రిమీ లేయర్కి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో వెళ్ళిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేసి ఈ డాక్యుమెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, వన్స్ ఒకసారి మీరు డాక్యుమెంట్ అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్తో పాటు సో ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సో మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. దానికి సంబంధించిన అడ్రస్ వచ్చేసరికి సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, CSR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, PO IIP మోహన్పూర్, హరిద్వార్ రోడ్, డెహ్రాడూన్కి అయితే లాస్ట్ డేట్ సరికి 17 February 2025 వరకు వాళ్ళకి రీచ్ అవ్వాలని కూడా క్లియర్గా రాయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీకు ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసరికి మీకు 22nd January 2025 నుంచి February 10, 2025 వరకు అయితే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయడానికి అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే రిఫండ్ అయితే చేయరని కూడా వీళ్ళు క్లియర్గా రాయడం అయితే జరిగింది గైస్. సో అప్లికేషన్ ఫీ చూసినట్లయితే సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, EW క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 500 rupees. ఇది కూడా నాన్ రిఫండబుల్, అంటే మళ్ళీ రిఫండ్ అయితే చేయరు. సో నాన్ రిఫండబుల్ పేమెంట్ వచ్చేసరికి 500 rupees పే చేయాలి. అది కూడా SBIకి సంబంధించినటువంటి కలెక్ట్ అయితే వాళ్ళకు డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం SBIకి అయితే మీరు పే చేయాలి. సో మీరు పే చేయాలనుకుంటే అది SBIకి వెళ్ళి SBI కలెక్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయిపోయిన క్లిక్ చేసి అక్కడ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో ఫీ వచ్చేసరికి 500 rupees అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది SC ST పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్, CSR ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా అబ్రాడ్ క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళందరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ క్లియర్ కట్గా షార్ట్ కట్లు చెప్పాలంటే ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. 500 rupees అయితే ఫీ ఉంటుంది. సో డిఫరెంట్ కేటగిరీ వైజ్గా వీరు వేకెన్సీస్ కూడా స్ప్లిట్ చేయడమే జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అంటే మనకు ఆల్రెడీ 22nd January నుంచి 10th February వరకు అయితే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో 17th February 2025 అయితే మీరు హార్డ్ కాపీస్ అయితే కరస్పాండింగ్ అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయాలి. సో అది కూడా రిజిస్టర్ పోస్ట్ అదేవిధంగా స్పీడ్ పోస్ట్ అయితే వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మీరు సెండ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఈ నోటిఫికేషన్కి మీరు అతి త్వరగా అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ త్వరగా అప్లై చేసుకుంటే మీకు కాల్ లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాల్ లెటర్ తర్వాత మీరైతే ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకువస్తా. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.